రూపాయలు ఖర్చు చేసి పండించుకున్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో దసరా పండుగను కూడా సంతోషంగా జరుపుకోలేకపోతున్నట్లు రైతు ఆవేదనతో చెప్పారు. ఇప్పుడు బిజినెస్ పాయింట్. రాజమండ్రి లక్ష్మీవారపేట సూర్య ప్యాలెస్ రోడ్లో శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గద్దె విశ్వనాథ్, గద్దె సుభాష్ని ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినం రోజున ఉదయం 11:55 శుభముహూర్తంలో శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం జరిగింది. వజ్రాభరణాలు అలంకరణలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి వ్యక్తిగత శైలిని వ్యక్తీకరించడానికి, ఆనందాన్ని పెంపొందించడానికి, సంస్కృతిలో వారసత్వాన్ని, సామాజిక హోదాను సూచించడానికి ఉపయోగపడతాయి. వీటిని పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో అలాగే దైనందిన జీవితంలో కూడా ధరిస్తారు. అలాంటి అమూల్యమైన గాజులు, హారాలు, నెక్లెస్లు, డైమండ్ హారాలు, నల్లపూసలు, అరవంకీలు, ఉంగరాలు, చైన్లు, వడ్డాణాలు, అన్ని రకాల వజ్రాభరణాలు ఇప్పుడు శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలని ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను నిర్వాహకులు గద్దె విశ్వనాథ్, గద్దె సుభాష్ని సాదరంగా ఆహ్వానించారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి లక్ష్మీవారపేట సూర్య ప్యాలెస్ రోడ్లో శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గద్దె విశ్వనాథ్, గద్దె సుభాష్ని ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినం రోజున ఉదయం 11:55 శుభముహూర్తంలో శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం జరిగింది. వజ్రాభరణాలు అలంకరణలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి వ్యక్తిగత శైలిని వ్యక్తీకరించడానికి, ఆనందాన్ని పెంపొందించడానికి, సంస్కృతిలో వారసత్వాన్ని, సామాజిక హోదాను సూచించడానికి ఉపయోగపడతాయి. వీటిని పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో అలాగే దైనందిన జీవితంలో కూడా ధరిస్తారు. అలాంటి అమూల్యమైన గాజులు, హారాలు, నెక్లెస్లు, డైమండ్ హారాలు, నల్లపూసలు, అరవంకీలు, ఉంగరాలు, చైన్లు, వడ్డాణాలు, అన్ని రకాల వజ్రాభరణాలు ఇప్పుడు శ్రీ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలని ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను నిర్వాహకులు గద్దె విశ్వనాథ్, గద్దె సుభాష్ని సాదరంగా ఆహ్వానించారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు సిసిసి కార్టూన్ అనంతరం సిసిసి రౌండ్.
రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవీ చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి మహోత్సవాలు పూలమాలలతో ఘనంగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 2000 మందికి అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడుపాకల గ్రామ పెద్దలను కమిటీ సభ్యులు అమ్మవారి కండువా ఫోటోతో ఘనంగా సత్కరించారు. శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా 11 రోజులు అమ్మవారికి విశేష పూజలు, భవానీ భజనలు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 11 రోజులు అమ్మవారికి అన్ని కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయుడుపాకల ప్రజలందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నవరాత్రి విషయంలో ప్రత్యేకంగా అల్లారి తిరుమూర్తి గారు, వారి కుమారుడు అల్లారి రాజమౌళి ఆధ్వర్యంలో మిగతా కుర్రలు అందరూ కలిపి ఈ ఇంత ఘనంగా చేయడానికి అందరి సహకారం ఉంది ఇందులో. కనుక అందరూ కూడా దీనికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుతున్నాం. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామం గోదావరి నది ఒడ్డున శ్రీ 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 గండిపోచమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ గోదావరి నది ఒడ్డున శ్రీ 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 గండిపోచమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 4వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు భవానీలకు, స్వాములకు, శివసొమ్ములకు, భక్తులకు ఉదయం బడి, మధ్యాహ్నం భిక్ష, రాత్రి బడి సుమారుగా 3000 మందికి దసరా 11 రోజులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల చిన్న, బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, బిక్కిన ఉమాశంకర్, మద్దిపట్ల వెంకన్న, మద్దిపట్ల రామకృష్ణ, నున్న కృష్ణ, గంగిన జాహ్నవి, గంగిన నల్ల హనుమంతు, ఆచంట భవానీ, వానపల్లి అప్పన్న, గంగిన తిరుమలరావు, ఈతల రాఘవబాబు మరియు శ్రీ 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 గండిపోచమ్మ ఆలయ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మద్దిపట్ల రాజు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా భవానీలకు ఈ అమ్మవారి అన్నప్రసాదాలు అందజేస్తున్నామని, అలాగే నడిచి వచ్చిన భక్తులకు మెడికల్ సదుపాయం కలగజేశామని, భవానీలకు మందులు, టానిక్, ఆయింట్మెంట్ అందజేశామని తెలియజేశారు. వచ్చే సంవత్సరం ఇంతకన్నా అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రులు మేము చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి వెన్నుదండుగా ఉన్న కాతేరు గ్రామ ప్రజలకు, పెద్దలకు, కమిటీ మెంబర్లకు, కాతేరు యూత్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జయ దుర్గా. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నంరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నంరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. 11 రోజులు తమ సేవలు అందుకున్న ప్రతి భవానీ భక్తులకు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నంరెడ్డి ఈశ్వరుడు ధన్యవాదాలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 11 రోజులు తమ సేవలు అందుకున్న ప్రతి భక్తునికి ధన్యవాదాలు తెలియజేసి, అమ్మవారి దర్శనానికి వెళ్లే ప్రతి భవానీ భక్తుడు క్షేమంగా వెళ్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అందంగా మళ్ళీ అంత సలహా భగవంతుడి సలహా మళ్ళీ విజయదశమికి మళ్ళీ యథాతిథిగా మళ్ళీ ఇలాగే సాగిద్ది. ఈ 11 రోజులు మనం చాలా సక్రమంగా అందరూ వచ్చి అందరూ చాలా శ్రద్ధగా చేసి పెట్టినందుకు కూడా వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాజమండ్రి వియ్యలపురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియ్యల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, మండపారాధన, నవకలసారాధన, శ్రీ మహిషాసుర మర్దిని హోమం, మహాపూర్ణహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారి అవతారంలో హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నరవ అనంత, పట్టణుక రాజు, సిహెచ్ సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాపూర్ణహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్యపురం లింగంపేట కొత్త రోడ్డు వేంబె గృహాలు శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద దసరా మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యపురం లింగంపేట కొత్త రోడ్డు వేంబె గృహాల శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. మంత్రి కందుల దుర్గేష్, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, జనసేన నాయకులు ఆకుల సుధాకర్, భారతీయ జనతా పార్టీ ఓమోర్చా అధ్యక్షులు మధ్య శివ, అద్దెపల్లి శ్రీను, కాశీ, ప్రభాకర్, సబ్బెళ్ల రమేష్, సబ్బెళ్ల రాము తదితరులు పాల్గొన్నారు. కమిటీ వారు పలువురిని సత్కరించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘంలో ఉన్న అనాథ వృద్ధులకు పళ్లు పంచారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చాకా పుల్లారావు, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, జిల్లా అసంఘటిత కార్మికుల సంఘ చైర్మన్ దొంతుపల్లి రామ్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా టీకే మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు, అలాగే కుష్ఠరోగులకి, అనాథ వృద్ధులకు ఆయన చేసిన సేవల గురించి వివరించి దేశ స్వాతంత్రానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుడిని ఇవాళ తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఈ జీవకారుణ్య సంఘంలో కూడా సుమారు దగ్గర 100 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాంధీ నిత్య స్మరణీయులని బాలేపల్లి మురళీధర్ అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు సెంటర్ వద్దున్న గాంధీ విగ్రహానికి పార్టీ నగర అధ్యక్షులు మురళీధర్ పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ
గాంధీజీ తన కుటుంబాన్ని కూడా వదులుకుని సత్యాన్ని శక్తిగా, అహింసను ఆయుధంగా చేసుకుని పోరాటం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుని దేశం కోసం గాంధీజీ చేసిన ఉద్యమాలను స్మరించుకోవడం గొప్పగా భావిస్తున్నామన్నారు. అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పాటుపడిన గాంధీజీని మతతత్వ పార్టీలు ఆయన్ని వ్యతిరేకిస్తూ చులకన చేసి చూపించడం బాధాకరమన్నారు. మహిళా నగర అధ్యక్షురాలు చామర్తి లీలావతి, పిసిసి సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ కన్వీనర్ సత్యనారాయణ, బండారు వెంకన్న, పట్నాల శ్రీనివాస్, బర్రె సుబ్రహ్మణ్యం, మండా రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కృష్ణానగర్లో పూజా కార్యక్రమం నిర్వహించిన రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మిఠాయిలు పంచారు. ఖబర్దార్ బీజేపీ చెప్తా ఉన్నాం, ఈ దేశ లౌకికవాదాన్ని దెబ్బతీస్తే మీరందరూ కూడా రేపు పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజున ఓట్ చోరీకి కూడా పాల్పడి ఈ దేశాన్ని సర్వనాశనం వ్యతిరేకించి వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ రాజమండ్రి కోట్లింగాల్ ఘాట్లో సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం కోటిలింగాల్ రేవు దగ్గర సిఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం కోట్లింగాల్ ఘాట్ ప్రాంతంలో ప్రజలతో కలిసి రోడ్డు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ధర్మప్రకాష్, డిప్యూటీ కమాండెంట్ దీపక్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ దినేష్ కుమార్ శర్మ, ఇన్స్పెక్టర్ శశికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. उसी सफाई के बदौलत ही जो कई तरह के परेशानियां आती हैं प्रत्येक दिन की ज़िंदगी में वो खत्म होती है। तो पुनः सभी को शुभकामनाएं। स्वच्छता ही सेवा कार्यक्रम को विशेष तौर पर आगे बढ़ाने के लिए मैं यहाँ के नगर निगम प्रशासन और केंद्रीय रिजर्व पुलिस बल के जितने भी कार्मिक यहाँ पर लगे हुए हैं उनको विशेष तौर से आभार और शुभकामनाएं। సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో 35వ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెప్టెంబర్లో జన్మించిన 13 మంది జన్మదిన వేడుకలు జరిగాయి. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 75 సంవత్సరాలు దాటిన వారికి విశిష్ట అతిథులుగా భావించి 15 మందికి సన్మానం చేసి వారికి సాల్వా కప్పి మెమొంటో అందజేశారు. వారిలో రమణయ్య, వివి శర్మ, పసల లక్ష్మి, నేతి అనంతలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, మారిశెట్టి సత్యనారాయణ, జామిశెట్టి గాంధీ, రేలంగి సూర్యభాస్కర్రావు, జామిశెట్టి అప్పాజీ, గంతకూర అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురంలో టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరుల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
శ్రీదేవి నవరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు గోపూజ కార్యక్రమం టింబర్ మర్చెంట్స్ కార్యవర్గ సభ్యులు కంటుపూడి వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులచే శాస్త్రోక్తంగా గోమాతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ అధ్యక్షులు వి శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి కొయ్యాన శ్రీలక్ష్మి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉప్పల వీరవెంకట సత్యనారాయణ, కోశాధికారి మండవిల్లి సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, కల్పవర్తక సోదరులు, భక్తులు విచ్చేసి గోపూజలో పాల్గొని శుభప్రదంగా పూజ చేశారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్లో కలప వర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సువాసిని పూజ చాలా వైభవంగా జరిగింది. టింబర్ మర్చెంట్స్ కార్యవర్గ సభ్యులు కంటుపూడి వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులచే అమ్మవారిని అలంకరించి సువాసినిగా పూజించారు. ఈ సువాసిని పూజ సూచనకు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి కల్పవర్తక సోదరులు, భక్తులు ఎంతోమంది ఎక్కువ సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి అమ్మవారికి కుంకుమ పూజలు జరిగిన తర్వాత వీరభద్రుడు సంబరం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, కల్పవర్తక సోదరులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. దేవీ చౌక్లో దేవి గుడి వద్ద ఆర్కెస్ట్రా కార్యక్రమం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి దేవీ చౌక్లోని దేవి గుడి దగ్గర మురళి ఈవెంట్స్ వారిచే ఏర్పాటు చేయబడిన ఆర్కెస్ట్రాని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా టీకే మాట్లాడుతూ మురళి ఈవెంట్స్ అధినేత మురళి ఆర్కెస్ట్రాని ఎంతో కష్టపడి రాజమండ్రి సిటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడని, భవిష్యత్తులో అమ్మవారి దయ వల్ల మరింత అభివృద్ధి చెందాలని కొనియాడారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణతో కలిసి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవీ చౌక్ అమ్మవారి కమిటీ వారు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానే ఉమాదేవి, మురళి, గుడి కమిటీ శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. విశేషంగా అమ్మవారికి గజమాలతోనూ పూలమాలలతోనూ అలంకారం చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ ప్రతిరోజు ఉదయం శ్రీచక్రానికి సహస్ర కుంకుమార్చన, శివలింగానికి పంచామృత అభిషేకాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సోరంపూడి ప్రకాష్, వడ్డీ రాజా నాయుడు, సాగర్ కిరణప్రభ, యలవర్తి రాగేంద్ర, దుర్గాప్రసాద్ రాజు, సోరంపూడి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సరస్వతి ఘాట్లో జ్ఞాన సరస్వతి పీఠంలో దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేయించేస్తున్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. చిన్నారులు పెద్ద ఎత్తున సామూహిక సరస్వతి పూజలు చేయించుకున్నారు. శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర జీవి నారాయణ ధవళేశ్వరం వాచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, బీజేపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో అమ్మకు మనసారే కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠం ఆలయంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు శ్రీ 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 స్కందస్వామి ఆధ్వర్యంలో
మన అమ్మకు మనసారా మనసారే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం దేవీ చౌక్లోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు షణ్ముఖపీఠం వద్ద నుండి పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి మరియు పీఠం సభ్యులు, భక్త బృందం, మహిళా సభ్యులు సన్నాయి మేళాలతో నగర పురవీధుల్లో ఊరేగించి రాజమహేంద్రవరం దేవీ చౌక్లోని బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి మాట్లాడుతూ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఊర్లో ఉన్న అమ్మవార్లకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. స్థానిక రంభ ఊర్వశి మేనక థియేటర్ ప్రాంగణంలో నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీవారి ఆశీస్సులతో అందివచ్చే చైతన్యం సమాజ ప్రగతికి ఎంతగానో దోహదం చేయగలదని మాజీ శాసనసభ్యులు, రుడా మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా, అలాగే విజయదశమి పర్వదినం సందర్భంగా అరుదుగా వచ్చే ఈ సంయుక్త పండుగ సందర్భంగా గురువారం స్థానిక రంభ ఊర్వశి మేనక థియేటర్ల ప్రాంగణంలో నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర విగ్రహాన్ని థియేటర్ల యాజమాన్యం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతు వెంకటప్పారావు, రౌతు శ్రీనివాసరావు, రౌతు కిరణ్, ఇయ్యపు మురళి, ఇయ్యపు మాధవ్, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, తలుపూరి ప్రసాద్, చెక్కా వెంకటేశ్వరరావు, గాడాల శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, రచయిత శ్రీపాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట జంక్షన్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి సిపిఐ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ మమ్మల్ని క్షమించు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే మతతత్వ శక్తులు నేడు దేశాన్ని పాలిస్తున్నాయని, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని స్థాపించాలని బీజేపీ చూస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక జాంపేట జంక్షన్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి సిపిఐ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా తాటిపాక మధు మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొని ఆర్ఎస్ఎస్ నేడు చరిత్రను వక్రీకరించి అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారని మధు విమర్శించారు. నేటి యువత మత సామరస్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, లోకీ ప్రజాస్వామ్యం కోసం సిపిఐతో నడవాలని, సిపిఐ చేస్తున్న పోరాటాలు బలపరచాలని మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పారమణ, లావణ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు, జట్లు లేబర్ యూనియన్ అధికార బాడీ నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకే ఒక ఉదాహరణ, ఈ దేశ స్వతంత్రంలో ఏమాత్రం పాత్ర లేని ఆర్ఎస్ఎస్ ఈ రోజు స్వతంత్రం కోసం మారుతుంది. ఇది ఒక దుర్దినం, ఇది దారుణం కూడా. అందుకనే భారత ప్రజలందరూ కూడా మేల్కొని భారత ప్రజాస్వామ్య లోక రాజ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం. అస్వస్థకు గురైన మేలుజాతి శునకానికి రాజమండ్రి పశు వైద్యశాలలో శస్త్రచికిత్స చేసి 50 గ్రాముల రాయిని తొలగించామని పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కల్లూరి సత్యనారాయణ వెల్లడించారు. రాజమండ్రి కంబాలచెరు ప్రాంతానికి చెందిన యజమాని కోన పరశురామన్ మినీ పమేరియన్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అస్వస్థకు గురైంది. మూత్ర విసర్జనలో ఇబ్బందులు పడుతుంది. యజమాని శునకాన్ని వైద్యం కోసం రాజమండ్రి పశు వైద్యశాలకు తీసుకువచ్చారు. పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్యులను పరీక్షించారు. 4 సంవత్సరాల వయసున్న పమేరియన్ జాతి శునకం ఇబ్బందిని గుర్తించారు. మూత్ర కోసం రాయి ఉన్నదని నిర్ధారించుకుని శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ల బృందం సత్యనారాయణ, యోగేంద్ర, రాజశేఖర్లు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 50 గ్రాముల రాయిని తొలగించారు. ప్రస్తుతం ఈ శునకం ఆరోగ్యంగా ఉందని పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కల్లూరి సత్యనారాయణ తెలియజేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులను తినిపించే ఆహారం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇప్పటివరకు యూరిన్ అయితే రాలేక ఇబ్బంది పడుతూ ఉంది. దాన్ని మరి గంటన్నర శ్రమించి రాజమండ్రి అరుదైన ఆపరేషన్ చేయడం జరిగింది. ఇటువంటి యూరినరీ స్టోన్స్ కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కొన్ని హెరిడిటరీగా వచ్చిన కొన్ని వాటికి ఉంటాయి. అదేవిధంగా తిండి అలవాట్లు, ఎక్కువ మాంసాహారం అలవాటు పడ్డ ఈ డాగ్స్లో కూడా ఈ యూరినరీ pH తేడా ఉండడం వల్ల స్టోన్స్ కింద ఫామ్ అవుతుంటాయి. మరి ఈ కుక్కల యజమానులందరూ కూడా వాటి యొక్క డాగ్స్కి పెట్టే తిండి మీద కొంచెం ఆలోచన చేసుకోవడం వల్ల వాటికి ఇటువంటి స్టోన్స్ రాకుండా మనం కాపాడవచ్చు.
ఇది అరుదైన ఆపరేషన్గా మనం చేస్తున్నాము. ఎందుకంటే చిన్న చిన్న ఆపరేషన్స్ అంటే మైనర్ స్టోన్స్ ఉన్నాయి అయితే ఈజీగా ఉంటుంది. ఇది చాలా కాలం 6 నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉంది. కొంచెం లేటెస్ట్గా తీసుకురావడం వల్ల ఇది కోన పరశురాము కంబాల చెరువు రాజమండ్రికి సంబంధించిన కుక్కల యజమాని వారిది. ఈ స్టోన్స్ మరి రైతు కుక్కల యజమానులు అందరూ కూడా వాటికి పెట్టే తిండి మీద కొంచెం శ్రద్ధ వహించినట్టయితే వాటికి మూగజీవులకి ఇటువంటి సమస్యలు రాకుండా మనం అరికట్టవచ్చు. ఎటువంటి సమస్యనైనా మనం కొంచెం సర్జరీ పరంగా మనం కరెక్ట్ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్రహ్మజోస్తుల సుబ్రహ్మణ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మజోస్తుల స్వాతంత్ర సమరోద్యమ స్ఫూర్తి ఎందరికో మార్గదర్శకమైందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కవికొండల శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్రహ్మజోస్తుల సుబ్రహ్మణ్యం 138వ జయంతి సభ సుబ్రహ్మణ్య మైదానంలోని ఆయన విగ్రహం వద్ద ఆంధ్రకేసరి యువజన సమితి గురువారం నిర్వహించింది. ఒక డాక్టర్గా వైద్య సేవలు అందించడానికి రాజమండ్రి వచ్చి ఉద్యమ బాటపట్టిన సుబ్రహ్మణ్యం గాంధీజీకి ఎంతో అనుచరుడయ్యారు. సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మరో స్వతంత్ర సమరయోధులు ఏబి నాగేశ్వరరావు కుమారుడు ఏబి కృష్ణశర్మను సత్కరించారు. యువ వైద్యురాలు డాక్టర్ అనసూరు ప్రియాంక, ప్రముఖ న్యాయవాది పుట్రేపు ప్రసాద్, సమితి సభ్యులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, పివిఎస్ కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి నాగదేవి థియేటర్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ది సిటీ సైకిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం నాగదేవి థియేటర్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ది సిటీ సైకిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా యూనియన్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వంగా సత్యనారాయణ, అధ్యక్షులు సోనపూడి సత్యనారాయణ బాబు, జాయింట్ సెక్రటరీ గొర్రెల వెంకట చిన్నారావు, రాజమండ్రి సిటీ జనరల్ సెక్రటరీ బొమ్మిడి హరి, జానీ, సతీష్, కళ్యాణ్ ప్రసాద్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 వారాహిదేవి పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వారాహిదేవి పీఠంలో వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు పామర్తి నాగరాజు, అలైక్య దంపతులు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పర్వదినంలో వారాహిదేవి పీఠం నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుని బీసీ కాలనీ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు మొత్తైదులతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొంతమూరు వ్యవసాయ సహకార పరపతి శాఖ చైర్మన్ అడ్డాల శ్రీను, గ్రామ పెద్దలు ఉండవల్లి బంగారరాజు, కెఎన్ రావు, శ్రీనివాస మణికంఠ, కోమలి నూకరాజు, మట్టా వెంకటేశ్వరరావు, వడ్లమూరు సుబ్రహ్మణ్యం, పామర్తి దుర్గాప్రసాద్, అర్జున్రావు, పీఠం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి ఉల్లుతోట వీధిలో శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో పడిపూజ మహోత్సవం జరిగింది. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో దసరా మహోత్సవాల్లో భాగంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
భూతేశ్వరిణ్యే నమః ఓం భూతధారిణ్యే నమః ఓం సదాత్మకమధ్యస్థితిన్యే నమః ఓం షోడశే ఓం నిత్యానందాయ నమః ప్రత్యే నమః ఓం ధర్మగతిన్యే నమః సమావేశప్రదాత్మికాయ నమః ఓం శ్రీదుర్గాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీరాయ నమః శివాయ నమః ఓం మదాన ఓం దేంద్రాయ నమః ఓం హరే నమః సర్వదేవానాం భూభాయం ప్రదేశ్యదా దీపం దర్శయామి సాత్యం ప్రవర్త సంయుక్తం వర్ణనా యోగం ప్రియం మంగళం దేవం త్రైలోక్యవిరామః భక్తి. లలితానగర్ నామన ధనరాజు వీధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 28వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస నాట్యాలయ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, పిల్ల సతీష్, నాగేంద్ర, అంజీ, సతీష్, సూర్య, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహనంగా మోహిని రూపకారి ఎలా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. స్థానిక జెండా పంజా రోడ్లో శ్రీ మద్దూరు అన్నపూర్ణయ్య పార్కులో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు పూలమాల వేసి మాజీ ఎమ్మెల్యే ఏసీవేరెడ్డి మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి నివాళులర్పించారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కోడూరు సుబ్రహ్మణ్యం, ప్రదీప్, ఆర్ సంజయ్, హరిచందన్ జైన్, పిల్లాడి రామకృష్ణ, తాడి సుబ్రహ్మణ్యం, బెజవాడ వెంకట దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశం ప్రకటించుకుని శ్రీ మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి తరపున తెలుసుకోవడం. సిసిఎస్ సమాప్తం. నమస్కారం.